రాజధాని కోసం చేసే అప్పులు ఎలా తీరుస్తారు? దీనిపై జనంలో గాని అపోజిషన్ పార్టీలో గాని ఉండే అనుమానాలేంటి? కూటమి సర్కార్ ఇస్తున్న క్లారిటీలేంటి? ఇదే కాదు, అమరావతి నిర్మాణంపై ఉండే అన్ని డౌట్లను పటాపంచలు చేశారు మంత్రి నారాయణ. సిఆర్డీఏ కీలక సమావేశం తర్వాత బేఫికర్ అంటూ భరోసా ఇచ్చారు ఆయన. ఏపీ రాజధాని అమరావతిని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించాలన్న లక్ష్యంతో దూసుకువెళ్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 44వ సమావేశం జరిగింది. రాజధాని అమరావతిలో జరగబోయే నిర్మాణాలకు అనుమతులపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా 2723 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపింది సిఆర్డీఏ. దీంతో కలిపి ఇప్పటి వరకు రాజధానిలో మొత్తం 47,288 కోట్ల రూపాయల పనులకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు, విద్యుత్ లైన్లకు ప్రాధాన్యమిస్తున్నామని, మిగిలిన పనులకు టెండర్లు పూర్తి చేసి జనవరి 15 నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు పురపాలక శాఖ మంత్రి నారాయణ. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. అమరావతిపై వైసీపీ కక్ష ఇంకా తీరలేదని, అమరావతి రాజధాని కోసం తీసుకునే రుణాలపై విచ్చలవిడిగా తప్పుడు ప్రచారం చేస్తోందని విరుచుకుపడ్డారు మంత్రి నారాయణ. ఇక్కడి భూముల ద్వారా వచ్చిన ఆదాయంతోనే లోన్లు తీరుస్తాం తప్ప ప్రజలపై నయా పైసా కూడా భారం మోపమని స్పష్టం చేశారు. ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకున్న ల్యాండ్ ఇది. రైతులు కూడా భాగస్వాములు అయ్యారు. ఆ వచ్చే ల్యాండ్ని మానిటైజ్ చేయడం వల్ల వచ్చే డబ్బులతో ఇది కడతాం. రీపేమెంట్ ఈ యొక్క ఏదైతే ఈరోజు లోన్స్ తీసుకుంటున్నామో, వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ, ఏడీబీ లోన్ కానీ, మరి ఏ లోన్లు తీసుకున్నా అవన్నీ తిరిగి కట్టబడేది ఇక్కడ అమరావతి ల్యాండ్లో ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అమ్మటం ద్వారా వచ్చేదాన్ని కడతాం. ఈ యొక్క విలువ పెరిగిన తర్వాత వీటితో కడతాం. ప్రజల మీద భారం వేయటం లేదు. అటు 7 లక్షల టిట్కో ఇళ్లపై కూడా స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే 5 లక్షల ఇళ్లకు పరిపాలనా అనుమతులిచ్చాం, 3,13,000 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వం టిట్కో ఇళ్లను గాలి కొదిలేసిందని, తాము అధికారంలోకి వచ్చాక 77,000 ఇళ్లు పూర్తి చేశామని చెప్పారు. గత ప్రభుత్వం టిట్కో ఇళ్లపై రుణాలు తీసుకుని దారి మళ్లించిందని ఆరోపించారు మంత్రి నారాయణ. టిట్కో ఇళ్లను నిరర్ధక ఆస్తుల జాబితా నుంచి తప్పించడం కోసం 102 కోట్లు కట్టాల్సి వచ్చిందన్నారు. జూన్ 12 లోపు 1,18,000 ఇళ్లు పూర్తి చేసి ప్రారంభించాలి అన్నది కూటమి సర్కార్ లక్ష్యం. లోన్స్ రైజ్ చేసి ఆ ఇళ్లు కట్టకుండా, అంటే ఎవరి పేరుతో అయితే లోన్స్ రైజ్ చేశారో వాళ్ళ మీద ఇల్లు కట్టకుండా ఆ డబ్బులు డైవర్ట్ చేసేసి వాళ్ళ మీద ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టమంటున్నారు. 102 కోట్లు కడితే ఎన్పిఏ నుంచి బయటపడతాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ 102 కోట్లు కట్టేదానికి యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చారు. జూన్ 12వ తేదీ లోపల మ్యాక్సిమం హౌసెస్ ఎన్ని కంప్లీట్ చేయగలిగారో అన్ని కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా స్పెసిఫిక్గా 1,18,000 హౌసెస్ రేపు జూన్ 12వ తేదీ లోపల కంప్లీట్ చేయమన్నారు. అమరావతి సమీపంలో నేలపాడు దగ్గర నిర్మించ తలపెట్టిన హ్యాపీ నెస్ట్ నిర్మాణ ప్రక్రియ స్పీడ్ అందుకుంది. 8.18 కోట్ల ఖర్చుతో 14.5 ఎకరాల్లో 12 టవర్లు నిర్మిస్తారు. సిఆర్డీఏ చేపట్టిన మొట్టమొదటి ప్రతిష్టాత్మక టౌన్షిప్ ఇది. దీనికోసం టెండర్లు ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం. ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకుని జనవరి 8లోగా బిడ్ వేయాల్సింది.